దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన ఆర్థిక రాజకీయ వనరుగా మారిన రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను నడిపించే 2-3 ప్రధాన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ వల్లే సాధ్యమైందని జగమెరిగిన సత్యం. అందుకే ఢిల్లీ హైకమాండ్ వద్ద రేవంత్కు తిరుగులేని పట్టుంది. ఎంతలా అంటే మొన్నటి కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రేవంత్ రెడ్డి తెర వెనుక చక్రం తిప్పారని, అన్ని విధాలా కాంగ్రెస్ కూటమికి సహాయ సహకారాలు అందించి ట్రబుల్ షూటర్గా నిలిచారని టాక్ నడుస్తుంది. ఈ నమ్మకంతోనే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కేబినెట్ విస్తరణ అయినా, పార్టీ నిర్ణయాలైనా రేవంత్ మాటే శాసనంగా మారింది. మోదీతో దోస్తీ మతలబు ఏంటి అసలు? హైకమాండ్ వద్ద ఇంతటి పట్టున్న రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో నడుపుతున్న సఖ్యత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా దూరంగా ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానికి ఘనస్వాగతం పలకడమే కాకుండా అధికారిక వేదికలపై సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ స్వయంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మనమంతా కలిసి పనిచేయాలి అని బహిరంగంగా పిలుపునివ్వడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనిని అస్త్రంగా చేసుకున్న విపక్ష బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీ గూటికి చేరడం ఖాయమని, ఆయన కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ఏజెంట్ అంటూ ఘాటు విమర్శలు చేస్తుంది. రేవంత్ రెడ్డి తన తాజా ఢిల్లీ పర్యటన ద్వారా సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల కోసం ఆయన ఒంటరిగా వెళ్లకుండా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ, రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు వంటి ప్రజా ప్రాధాన్యత గల అంశాలపై ఇద్దరూ కలిసి ఉమ్మడిగా వినతులు సమర్పిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల విషయంలో బీజేపీ నేతలను కూడా భాగస్వాములను చేస్తూ వారికి కూడా కొంత క్రెడిట్ ఇవ్వడానికి రేవంత్ వెనుకాడడం లేదు. ఈ వ్యూహం ఢిల్లీ పెద్దలను సైతం ఆలోచనలో పడేసింది. డిఫెన్స్ భూముల ల్యాండ్ మార్క్ నిర్ణయం గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో కేంద్రంతో నిరంతరం ఘర్షణ వైఖరి వల్ల ఎన్నో పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణకు, ప్రతిష్టాత్మక మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రక్షణ శాఖ, డిఫెన్స్ భూములు కావాలని కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మార్లు కోరినా కేంద్రం ఉలకాలేదు, పలకాలేదు. కానీ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంతో సత్సంబంధాల వల్లే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న డిఫెన్స్ భూముల బదిలీకి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొలిటికల్ వార్ వేరు, స్టేట్ డెవలప్మెంట్ వేరు అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరించడం వల్లే ఈ పనులు చకచకా సాగుతున్నాయనేది విశ్లేషకుల అంచనా. రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ఈ 2 పడవల ప్రయాణం అత్యంత ప్రమాదకరమేనని హెచ్చరికలు కూడా రాజకీయ నిపుణుల నుంచి వస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్లో నెంబర్ 1గా ఉంటూనే మరోవైపు బీజేపీతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం కత్తి మీద సామే. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బీజేపీ నేతలను ముగ్గులోకి లాగుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్కు ఏవైనా ఇబ్బందులు వస్తే కేంద్రం నుంచి రక్షణ కవచం పొందేందుకే ఈ గేమ్ ఆడుతున్నారనే అంతర్గత టాక్ కూడా నడుస్తుంది. కానీ ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్కు ప్రధాన శత్రువైన బీజేపీకి రేవంత్ రెడ్డి స్వయంగా స్పేస్ ఇస్తున్నారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇక అంతర్రాష్ట్ర శ్రేయస్సు కోసమేనా? ఈ విమర్శలపై రేవంత్ రెడ్డి క్యాంప్ మరియు కాంగ్రెస్ సీనియర్ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. విపక్షాల ఆరోపణలను వారు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్కే పరిమితం కాకుండా కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే నిధులు వస్తాయనేది రేవంత్ రెడ్డి పరిపాలనా వ్యూహమని వారు స్పష్టం చేస్తున్నారు. కేవలం రాజకీయాల కోసమే కేంద్రాన్ని తిడితే రాష్ట్రం నష్టపోతుందని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఐడియాలజీకి కట్టుబడి ఉన్నారని, పార్టీ బలోపేతం విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని గట్టిగా సమర్థిస్తున్నారు. అటు ఢిల్లీ కాంగ్రెస్ సామ్రాజ్యంలో రారాజుగా ఉంటూ, ఇటు ఢిల్లీ సుల్తాయన్ల బీజేపీ పెద్దలతో దోస్తీ కడుతున్న రేవంత్ రెడ్డి రాజకీయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ ఆడుతున్న చదరంగ వ్యూహమా, లేక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగిలే ద్రోహమా అనే చర్చ మాత్రం రాష్ట్ర రాజకీయాలలో మరికొంతకాలం సాగే అవకాశం ఉంది.